హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు లావణ్యాస్ కిచెన్. ఈరోజు లావణ్యాస్ కిచెన్లో టమాటా చట్నీ ఎలా తయారు చేయాలో చూద్దాం. కావలసిన పదార్థాలు: పచ్చిమిర్చి, టమాటా, చింతపండు, వెల్లుల్లి, కరివేపాకు, ఉప్పు. ముందుగా టమాటాలు, పచ్చిమిర్చి శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో పచ్చిమిర్చి, టమాటా ఇలా ఘాట్లు పెట్టుకొని వేసేయాలండి. దీంట్లో కొంచెం చింతపండు, ఉప్పు వేసుకొని మిక్సీ పట్టుకోవాలి మెత్తగా. ఇది ఒకేసారి బౌల్లో మిక్సీ జార్లో సరిపోదు కాబట్టి 2 సార్లు వేసుకుందాము. మిక్సీ పట్టాక ఇలా వస్తుందండి చట్నీ. దీన్ని ఇప్పుడు పోపు వేసుకుందాం. పోపులోకి వెల్లుల్లి తీసుకుందామండి. పోపు దినుసులు, పసుపు. తర్వాత ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకుందాం. వేడయ్యాక పచ్చిపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర వేసేసుకుందాం. ఇవి దోరగా వేగనిద్దాము. తాలింపు వేగాక వెల్లుల్లిపాయలు వేసుకుందామండి. వెల్లుల్లిపాయలు ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది. తర్వాత కరివేపాకు వేసుకుందాము. పసుపు కూడా వేసుకుందాం కొంచెం. తర్వాత ఈ మిక్సీ పట్టిన చట్నీని పోపులో వేసేసుకుందాము. బాగా కలుపుకోవాలి. బాగా కలిపిన తర్వాత 2 నిమిషాలు మూత పెట్టి ఉడకనిద్దాము. వాటర్ అంతా ఇంకిపోయే వరకు ఇలా ఫ్రై చేసుకోవాలండి. 2 డేస్ ఉన్నా కానీ పాడవదు ఈ చట్నీ. ఇది దోశలోకి, చపాతీలోకి, జొన్నరొట్టెలోకి, రైస్లోకి చాలా బాగుంటుంది. అయిపోయిందండి, స్టవ్ ఆపేసుకుందాం. ఇప్పుడు డిష్ అవుట్ చేసుకుందామండి చట్నీ. అంతే, చట్నీ రెడీ అయిపోయిందండి. ఈ వంట కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.